దేవుడు సమస్తము తన ఆలోచన మేరకు ప్రభు జరిగిస్తూ తన ఘనకార్యాల్ని ఆయన చూపించుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆయన మన మధ్యలోకి వస్తే, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఇది ఉనికి తెలియచేసుకుంటాడు. మరి నేను మీ మధ్యలో ఉన్నాను. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి ఆవిడ అడుగుతాడు, మీ దేవుడు ఎక్కడున్నాడు? అదిగో ఆ పర్వతం మీద ఉన్నాడు. అందుకేనా ఆ పర్వతం మీద దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ పాపం చేస్తారా? అవును కదా, దేవుడు అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ పాపం చేస్తే తప్పే ఉంది. దేవుడు ఉన్న చోట పాపం చేయకూడదు అన్నాడు. అయితే నేను మీ మధ్యలోకి వచ్చాను. దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ పాపం చేయకూడదు, ఇక్కడ పాపం చేయొచ్చు అన్నారు కదా. నేను మీ మధ్యలోకి దిగొచ్చాను. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను మీ మధ్యలోకి దిగొచ్చాను.